అంటాం, ప్రతిదీ కూడా అవన్నీ చేస్తా అంటాం. ఒక ధనవంతుడు ఉన్నాడు సొలొమోను. ఆ సొలొమోను చనిపోయినప్పుడు కూడా ఆ పూల వల్ల అలంకరింపబడలేదట. చూడండి, ఈరోజు మానవ జీవితము ఒక వాడిపోయిన పువ్వు లాంటిది. మన ప్రాణం ఉన్నప్పుడే దేవుని స్మరణ చేసుకోవాలి, దేవుని కొనియాడాలి, దేవునితో నువ్వు అంటిపెట్టుకొని ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ పువ్వులు ఎలా వికసిస్తున్నాయో చూడండి ఒకసారి. అడవి పువ్వులు సైతము ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవండి. అడవి పువ్వులు కష్టపడతాయా? మరి నీకెందుకు చింత, నీకెందుకు కష్టము, నీకెందుకు బాధ? అంత అవసరం ఏంటి? ఈ మానవ దేహానికి, మానవ శరీరానికి ఇంత అంగులు ఆర్భాటాలు అంత అవసరమా? ఇది కట్టుకోవాలి, ఇది తినాలి, ఇది త్రాగాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది ఈ మానవాళికి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. పక్షులను చూడండి, పక్షులు ఏ రోజు పూటకు ఆ రోజు ఉంచుకున్నాయి. మరి రోజు దినదినం ఎదిగే అడవి పువ్వులు చూడండి, అవి వికసిస్తున్నాయి. చూడండి, ఎవరు పోషిస్తున్నారు? పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. మరి పరలోకపు తండ్రి మనల్ని కూడా పోషిస్తాడు అనే నమ్మకం మనకు ఎందుకు లేకపోతున్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్ల ఆయనను అలంకరింపబడలేదు. చదువు 30. నేడుండి రేపు పొయ్యిలో వేయబడిన అడవి గడ్డి దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేతును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. కాబట్టి ఇక్కడ అడవి పూలు సైతము ఇవాళ ఉండి రేపు పొయ్యిలో కాలిపోతాయి. నీకు ఎందుకు విశ్వాసం లేదు? కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడ వారిని ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా. విశ్వాసం అనేది తక్కువైపోయిందండి. విశ్వాసం అనేది సన్నగిలిపోయింది. ఈ విశ్వాసము, కొద్ది విశ్వాసము, పెద్ద విశ్వాసము అనేదానికి ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు పడవ ప్రయాణం చేస్తున్నారు సముద్రంలో. శిష్యులంతా కూడా పడవ ప్రయాణం చేస్తున్నారు. చేసే క్రమంలో వారిలో విశ్వాసం అనేది సన్నగిలిపోయింది, తక్కువైపోయింది. అయ్యో నేను మునిగిపోతాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, అల్ప విశ్వాసులారా. ఎవరైతే చింతిస్తున్నారో, ఎవరైతే ఏమి తిందాము, ఏమి కట్టుకుందాము, ఏమి కూడబెట్టుకుందాము అనుకునే ప్రతివారు కూడా, ఈ చింతిస్తున్న వారు వీరందరూ కూడా ఎవరయ్యా అంటే దేవుని నమ్మని వారు. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని ఎరగని వారు. వీరు ఆలోచన చేస్తున్నారు, చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో నాకు నా పరిస్థితులు ఎట్లా అని చెప్పి వారు బాధపడుతున్నారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమంటున్నాడు? యు నీడ్ దెమ్ ఆల్ బట్ సిక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చూడండి, మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ కూడా తెలుస్తాయట. ఏంటండి? పరలోకపు తండ్రికి అన్నీ తెలుస్తాయి. నీకు ఏది అవసరమో తెలుస్తుంది, నీకేమి కావాలో తెలుస్తుంది, నీకెంత కావాలో ఇస్తాడు దేవుడు. నువ్వేం కట్టుకోవాలో, ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో వాటన్నింటినీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలియదా? అన్య జనులైతేనే ఇలా చింతిస్తారు అని యేసుక్రీస్తు ప్రభు రుడిగా చెప్పారు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. అదండి. కాబట్టి ప్రియులారా, బట్ సిక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని వెతకాలి. And his righteousness, and all these things will be attend to you. కనుక మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతుకుము, అప్పుడు అన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి. ఏం చేయాలండి? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యం ఏంటిది?
ఆయన రాజ్యం, ఆయన సంఘము. అర్థమవుతుందా? ఆయన రాజ్యమే ఆయన సంఘము. సంఘాన్ని వెతుకులాడాలి, ఆ నీతిని వెతుకులాడాలి. వెతికినప్పుడు మనకు అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనము అనేకమైన సంగతులు చెప్పేది ఉంది, ఇక్కడ బాగున్నాయి, కానీ మీరు భరించలేరు. కాబట్టి రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినమును దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికే చాలును, ఏనాటి భోజనం ఆనాటికే చాలును అన్నట్టుగా ఏనాటి కీడు ఆనాటికే చాలును. రేపటి గురించి చింతించకుడి, రేపటి దినమును దాని గడియలు దాని సంగతులన్నీ కూడా చింతించును. ఎందుకు మనం చింతించాలి? చింతించడం వలన మనం ఏమీ చేయలేమండి. కాబట్టి ఒక వ్యక్తి నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకున్న వారులారా, ఈ దినం ఏమి సంభవించినో ఎవరికి తెలుసు? ఏమి తెలియదు. నూటి బుడగ లాంటి జీవితానికి మనం అంగులు ఆర్భాటాలు అన్నీ వేసుకొని అన్నిట మనము ఆనందంగా జీవించే ప్రయత్నము మనము చేస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రము ఒకదానికొకటి పోల్చి చెప్పడము చాలా సంతోషదాయకము. చూడండి, చింతిస్తున్నాము, ఏమి తిందాము, ఏమి ధరించుకుందాము. గడ్డి పువ్వులు చూడండి వికసిస్తున్నాయి. మానవ జీవితం ఎలా ఉంది? ఈరోజు నువ్వు పుడతావు, రేపు మరణిస్తావు. మనము పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు అవన్నీ కూడా మనకు సమకూర్చబడతాయి. మనము ఏం వెతకాలి? ఈ రోజున ఆయన రాజ్యమును వెతకాలి. ఆయన రాజ్యం అంటే ఆయన సంఘము. ఆ సంఘము ఎక్కడున్నదని వెతకాలి. ఆ సంఘములో మనం సభ్యులం కావాలి. ఆ సంఘములో మనం చేరినట్లయితే మనం పరలోక రాజ్యములో చేరుతాము అనే ఒక దృఢ విశ్వాసము, నమ్మకాన్ని కలిగి ఉండి ఆ సంఘములో సభ్యులం కావాలి. క్రీస్తు రెండవ రాకడలో ఆ సంఘాన్ని మాత్రమే ఎత్తబడే సంఘంగా ఉంటది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో అనేకమైన సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నింటినీ కూడా ఆయన ఎత్తుకొని వెళ్ళడం. ఏదో ఒక సంఘం మాత్రమే, అది క్రీస్తు స్థాపించిన సంఘంలో మాత్రమే రక్షణ అనేది ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, దేవుని రాజ్యము ఆ సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. మనము దాన్ని వెతకాలి. ఆ వెతికి దాంట్లో చేరినట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో చేరతామనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. వీటి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్.